మల్కాజ్గిరిలో జరిగిన రాజకీయ అల్లర్లు, మారియో బోనాలు, పాలరం బండి ఊరేగింపు పురస్కరించుకొని సుమారు 200 మంది పోలీసులతో కవాతు నిర్వహించారు. ప్రజలలో ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, అనుమానాస్పద వ్యక్తుల కదలికల గురించి పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరుతూ ఈ కవాతు నిర్వహించినట్లు మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. ఇది మన ప్రోగ్రామ్ కంప్లీట్ ప్రోగ్రామ్ ఇష్యూ జరుగుతుంది. నైట్ 12 o'clockకి బలి ఈరోజు మనము ఇక్కడ అసెంబ్లీ అయ్యి మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే రేపు బోనాలు అండ్ రిలేటెడ్. సో ఈరోజు బోనాలు మార్నింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈవినింగ్ బలిగంప అండ్ అదర్ రిలేటెడ్ పలహారం బండ్లు ఇట్లాంటివి ఉంటాయి. అండ్ సెకండ్లీ రేపు పెద్ద పెద్ద ప్రొసెషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు ఎండ్ అవుతాయి. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద బేసిక్ మా మన దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ రేపటి. సో దాని గురించి అని చెప్పి ఇప్పుడున్న రీసెంట్ డెవలప్మెంట్స్ అనుకోండి ఏదైనా కానీ, బట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఈసారి బోనాలకి, వాటికి చాలా క్రౌడ్ ఉంటుంది మాకు. సో దాని గురించి అని చెప్పి సిపి గారికి రిక్వెస్ట్ చేస్తే ఇంత ఫోర్స్ ఇచ్చారు మాకు. మా డివిజనల్ ఫోర్స్ కాకుండా, జోనల్ ఫోర్స్ కాకుండా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయడానికని వచ్చారు. సో బేసిక్లీ ఏంటంటే రేపు జరగబోయేది పెద్ద పెద్ద ప్రొసెషన్స్ అవుతాయండి ఇక్కడ. సో ఆ ఏరియా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనము ఒకసారి ఫ్లాగ్ మార్చ్లో చూసుకోవాలి. అర్థమవుతుంది ఇది? సో మీరు వెళ్ళేటప్పుడు కూడా మార్చ్ చేసుకుంటూ కూడా మీ సైడ్స్లో కూడా చూడండి, ఏమైనా రాళ్ళు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, మీకు ఏదైనా మీ అబ్జర్వేషన్ ఉంటే మీరు ప్లీజ్ కమ్ బ్యాక్ టు ది ఆఫీసర్స్ దట్ వీ విల్ రెక్టిఫై. ఓకే, ఈరోజు మనము చూసుకునేది ఎందుకంటే రేపటికి మనకున్న బందోబస్తుకి మనం ఈరోజు రిహార్సల్ చేసుకుంటున్నాము. అది మీరు మనసు పెట్టి చేస్తే రేపు ఈజీగా ఉంటుంది. ఎందుకనంటే ఈ బోనాలు అనేది చాలా ప్రెస్టీజియస్. తెలంగాణలో ఇది ఒక ఫస్ట్ పండుగ రావడము. తర్వాత చాలా లార్జ్ గ్యాదరింగ్స్ ఉంటాయి. ఇంతకుముందు మామూలుగా పండుగలు అయితే అందరూ ఇంట్లో చేసుకుంటారు. బోనాలు అనే వరకు అందరూ బయటకు వస్తారు, బయట సెలబ్రేట్ చేసుకుంటుంటారు, చాలా చుట్టాలను పిలుచుకుంటుంటారు. సో చాలా మూమెంట్ ఉంటుంది, వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. సో మనము ఈ టైంలో ఒక లా అండ్ ఆర్డర్ బందోబస్తు చేస్తున్నాము. ఎక్కడ కూడా ఏంటి, మనం ఫస్ట్ ఎక్కడైనా సస్పీషియస్ ఉంటే మనం రీడౌట్ చేసుకోవాలా, అవునా కాదా? తర్వాత ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు మీకు ఏరియాలో ఉన్నారంటే మీరు వాళ్ళ మీద మనం ఒక అబ్జర్వేషన్ అనేది పెట్టాలి. తర్వాత మనము వీ షుడ్ డూ అవర్ డ్యూటీ టు ప్రొసెషన్స్ అన్ని కూడా వెళ్ళేటట్టు, సేఫ్గా వెళ్ళిపోయేటట్టు చేసుకోవడానికి మనం ఈరోజు రేపు ఇక్కడ మనము బ్రీఫ్ చేసుకుని ఆ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ అ సింపుల్ థింగ్. 2 days మనకు ఉంటుంది. ఈరోజు మనం దానికి అక్వైంటెన్స్ గురించి వెళ్తాము, రేపు ప్రాపర్ బందోబస్తు ఉంటుంది. సో మీకు అందరూ కూడా ఆఫీసర్స్ చుట్టూ తిప్పి చూపిస్తారు. సో అది అయిన తర్వాత మీరు మళ్ళీ ఫాలో అవుట్ అయ్యి మీరు ఆఫీసర్స్కి చెప్పండి. లోకల్ ఇన్స్పెక్టర్ విల్ అడ్రస్ యువర్ థింగ్స్. ఓకేనా? ఓకే.